హాయ్ వెల్కమ్ టు పాయింట్ మీడియా. ప్రెజెంట్ ఏపీలో ఎలక్షన్ మోడ్ ఆన్ అయింది. జనసేన పార్టీని ఏపీలో బలంగా నాటాలంటే పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఆయన సినిమాల్ని కూడా పక్కన పెట్టి మరీ ఎలక్షన్స్లో జనసేన మార్కును ప్రెజెంట్ చేసేలా కష్టపడుతున్నారు. దానికోసం మీటింగ్స్ ప్లానింగ్స్పై కసరత్తు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎలక్షన్ మోడ్లో ఉంటే సినిమాల పరిస్థితి ఏంటి? అక్కడికే వస్తున్నా. పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన సినిమాల లిస్ట్ చాలా గట్టిగానే ఉంది. వీటిల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో ఉంది. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాలంటే ఖచ్చితంగా అది ఓజీతోనే సాధ్యం అనే విషయం ప్రూవ్ అయింది. సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్, క్యారెక్టరైజేషన్, దాంతోపాటు మెయిన్ మూవీ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కు రిప్యుటేషన్ పెంచేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు. మరి అలాంటి మూవీ ఎప్పుడొస్తుంది? అసలు ఈ సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటి అనే సందేహాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్కి కూడా చాలానే ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిపోగానే వచ్చే ఫస్ట్ మూవీ ఓజీ అని చాలా బలంగా వినిపిస్తున్న మాట. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఈసారి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పనుల్లో బిజీగా ఉంటారు. మరి అలాంటప్పుడు మూవీ పరిస్థితి ఏంటి అని నిర్మాతలకు ఫుల్ టెన్షన్తో ఉండగా, లేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే ముందుగా పెండింగ్లో ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తాము అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారట. ఈ లెక్కను చూసుకుంటే మంచి సమ్మర్లో హీట్ పుట్టించే ఓజీ మూవీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ మూవీ రాలేదు అనుకునే వారికి ఓ గట్టి న్యూసే మరి. ఇక పవన్ ఫ్యాన్స్కి అయితే పండగే అనుకోండి. ఎన్నికల్లో గెలిచినందుకు, సినిమా రిలీజ్ అయినందుకు సంబరాలు చేసుకుంటారు. సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ గ్లిమ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కర్ణాటక రైట్స్ ఏకంగా 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే ఆయన సినిమాల హక్కులు ఈ రేంజ్లో అమ్ముడయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన రేంజ్ అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. సినిమాకు పవన్ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఓజీ సినిమాలో కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని, ఈ సినిమా ట్రెండ్ సెట్ చేస్తుందని నటుడు వెంకట్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఇతర భాషల్లోనే ఓజీ రైట్స్కి హైప్ ఈ రేంజ్లో రికార్డ్ క్రియేట్ అయితే ఇంకా ఎన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే హంగ్రీ చీటా సాంగ్ అయితే సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్లోనూ సెన్సేషన్ రికార్డ్ను క్రియేట్ చేసింది.